నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. లోకేష్ని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పేసిందా? ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే 41A కింద నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. సరే, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ డిస్పోజ్ అయింది. సో ఈ కారణంగా డిస్పోజ్ అయిందా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయా? రెండోది ఏంటంటే, ఈ విషయంలో విచారణ జరిగిన తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారని లోకేష్ను అరెస్ట్ చేయమని చెప్పారట. సో 41A నిబంధనలు పాటిస్తాం, ఈ మేరకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇస్తామని చెప్పుకొచ్చారు. సో అది అలా ఉంటే అసలు ఈ కేసులో ఏ సెక్షన్లు పెట్టారో చెప్పకుండా ఇలా చేయటం సిఐడి ఏమన్నా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలకు దావతీస్తోంది. ఇది కాక ఇది వాస్తవంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేయటం ద్వారా చాలామంది కార్పొరేట్లకు, అలాగే కొందరు వ్యక్తులకు, కొందరు ఇండివిజువల్స్కు ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సహకరించింది, అప్పటి మంత్రి లోకేష్ సహకరించారనేది అభియోగం. అది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రహస్యంగా ఉంచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే రహస్యంగా ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఎందుకు దాస్తున్నారు? ఇది ఖచ్చితంగా దాన్ని డిస్క్లోజ్ చేయాల్సింది ఆ ఎఫ్ఐఆర్లు ఏంటి. సో దీంతో లోకేష్ తరఫు న్యాయవాదులు వాటిలోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్స్ దాఖలు చేశారు. సరే, అది అలా ఉంటే సిఐడి అధికారులు రాజకీయ కుట్రల్లో రాటు తేలిపోతున్నారన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు బెయిల్ విషయంలో ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్స్ తోటి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఆ పనిని నిలువరించడం కోసమే ఆయన్ని విచారణకు పిలిపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత ఇతర కేసుల్లో అరెస్టులు చూపించినా ఆశ్చర్యం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. సో చూశారు కదా, అంటే వైసీపీ స్కెచ్ ఎలా వేసిందో. లోకేష్ బాబు ఏం చేస్తున్నారు? ఢిల్లీలో వారి తండ్రి గారి బెయిల్ పిటిషన్ మీద, క్వాష్ పిటిషన్ మీద సీనియర్ అడ్వకేట్స్ తోటి సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఎక్కడ ఉంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. సో అదేం పెద్ద దాయాల్సిన అవసరం లేదు. ఇవాళ సిఐడి అఫీషియల్స్ మొత్తం 6 బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఏది 41A నోటీసులు ఇవ్వటానికి, దాని కింద విచారించడం. కానీ సరే ఏదో చెప్పి తీసుకొస్తారు అక్కడి నుంచి. తీసుకొచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులోను, అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులోను, స్కామ్లోను ఆయన ఇన్వాల్వ్మెంట్ను చూపించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఎఫ్ఐఆర్లు బయటికి రావట్లేదు. అందువల్ల ఆ ఎఫ్ఐఆర్ల మీద సంబంధించి కూడా ఆ 2 కేసుల్లోనూ కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు లోకేష్ తరఫు న్యాయవాదులు. సో వైసీపీ స్కెచ్ ఏంటంటే, నెమ్మదిగా కలుగు దగ్గర మంట పెట్టడం, ఆ పొగ తాకిడికి, ఆ మంట తాకిడికి ఉక్కిరి బిక్కిరి లోపల ఉండే ఎలుకలు బయటకు వస్తాయి చూడండి, అప్పుడు పట్టుకోవటం. సో ఒక సఫకేషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ లోకేష్ ఈజ్ ఆన్ ద మిషన్. ఏది చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం, బెయిల్కి సంబంధించి, క్వాష్ పిటిషన్కి సంబంధించి ఏం చేయాలనే అంశాల మీద ఆయన సీనియర్ అడ్వకేట్స్తో దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. సో అందులో భాగంగా ఆయన అక్కడ ఉన్నారు. వీళ్ళేదో అరెస్ట్ చేస్తారని భయపడి అక్కడ ఉంటామని కాదు. అందుకని ప్రభుత్వం ఏం చేసింది, తెలివిగా 41A కింద మేము నోటీసులు ఇస్తాను. 41A కింద నోటీసులు ఇచ్చి పిలిపించేప్పుడు ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ అవసరం ఉండదు. అందువల్ల దట్ హాస్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్ అనేది న్యాయవాదులు చెబుతున్నమాట. అది పక్కన పెడితే రేపొద్దున దాంట్లో ఎలాగ అరెస్ట్ ఉండదు కదా, నేను ధీమాగా హైదరాబాదు, విజయవాడ దిగితే తర్వాత ఇంకో 2 కేసులు తెర మీదకి తీసుకొస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్. ఈ 2 కేసులు ఎప్పటి నుంచి నానుతున్నాయో అందరికీ తెలిసినవే. ఇప్పుడా వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి, వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మాడుతూనే ఉన్నారు. దీంతోపాటు ఏమైంది, స్కిల్ డెవలప్మెంట్లో ఆల్రెడీ మరి ఈ A14గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ యొక్క అనుయాయులు, అంటే ప్రత్యేకించి కిలార్ రాజేష్ ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రధాన భూమిక పోషించారు ఈ డబ్బుల తరలింపు ప్రక్రియలో. అందువల్ల అదేమన్నా దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి కొత్త సెక్షన్ చేర్చి ఈయన అరెస్ట్ చేయొచ్చా, లేదా ఫైబర్ గ్రిడ్ దాంట్లో అరెస్ట్ చేయొచ్చా? ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాల మీద కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఫైబర్ గ్రిడ్ అక్రమాలంటే మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అంశానికి సంబంధించి సాంకేతిక సలహాదారుగా, ఐటీ అడ్వైజర్గా ఉన్న వేమూరి హరిప్రసాద్ గారిని కూడా పిలిపించే అవకాశం ఉందని
సిఐడి పోలీసుల ద్వారా అందుతున్న సమాచారం. ఇన్ఫ్యాక్ట్ లోగడ ఒకసారి దీనికి సంబంధించి విచారణ జరిగింది. మరి ఎందుకనో ఫర్ సమ్ టైమ్ ఇట్ వాస్ కెప్ట్ అవే. ఈ ఫైల్స్ అన్ని పక్కన పడేశారు. ఇవాళే ఎందుకు తీస్తున్నారు? ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అనే దానికి ఎంతకన్నా తెలుసు అక్కర్లా. 1 by 1 ఒక దాంట్లో రిలీఫ్ వస్తోంది అనగానే రెండో కేసు తీసుకొచ్చి ముందర పెట్టడం. సో ఈ క్రమంలో లోకేష్ని ఉక్కిరి బిక్కిరి చేయటం, పార్టీ వ్యవస్థ మీద ఆ ఇంపాక్ట్ పడేలా చూడటం, అండ్ పార్టీలో ఉన్న సెకండ్ ర్యాంక్ లీడర్షిప్లో ఎవరైనా కొంచెం బలహీన మనస్కులుంటే వాళ్ళని ల్యూర్ చేయటం, ఇవన్నీ ఒకవైపు వైసీపీ చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఏం ఖాళీగా లేదు. వాళ్ళు కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న టాప్ బీసీ లీడర్షిప్తో టచ్లో ఉన్నారు. ఇది ఢిల్లీ పొలిటికల్ కార్డాస్ నుంచి వినివస్తున్నమాట. ఏ తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, రేపొద్దున ఎన్నికల సమయానికి ఎటువంటి వనరులు లేకుండా చేయాలని చెప్పేసి మరి వైసీపీ సర్కార్ భావనలాగా స్పష్టంగా కనిపిస్తుంది. భావన ఏముంది? ఒక దుర్మార్గం. ఇప్పుడు మిడివల్ ఏజెస్లో మనం ఇలాంటివి చూసాం మధ్యయుగాల్లో. అంటే సమూహాలుగా వెళ్ళి దాడులు చేయటం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. సో ఏ రకంగా చూసినా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నారా ఫ్యామిలీని డిటాచ్ చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇది ఏమాత్రము ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీనికి సారథ్యం వహించలేరు, మీ కేసులు ఉన్నాయి, అలాగే ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయని ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావటం. సో దీన్ని కౌంటర్ చేయడంలో మరి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సక్సెస్ అయింది? ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఏం చెబుతోంది? 70 దేశాల నుంచి ఈయనకు సాలిడారిటీ వచ్చిందండి, మంచిదే కాదంట్లా, కానీ ఇంట గెలవాలి కదా. ఎంతవరకు మీరు పెనట్రేట్ చేయగలిగారు? పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి దిశానిర్దేశం రావాలి కదా. పార్టీ జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నప్పుడు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేయాలి, మనం ఈ రకంగా ముందుకు పోవాలని. సరే, ఆయన చెప్పకపోగా మాజీ మంత్రి నారాయణ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్లో కలుసుకున్న తర్వాత, నారా బ్రాహ్మణ్ గారు భువనేశ్వర్ గారితో పాటు వెళ్ళి ములాఖాత్లో కలుసుకున్న తర్వాత మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పారు. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక తయారవుతోంది. సో త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు వెల్లడిస్తారు. అంటే పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో ఇచ్చండి. ఒకవేళ లోకేష్ బాబు వారాహి పాదయాత్ర ఆపినా సరే, లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ఆపినా సరే, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మాత్రం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మాత్రం కొనసాగుతుంది. కాబట్టి సో అక్కడికి టీడీపీ క్యాడర్స్ని డైవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, టు షోకేస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోత్ టీడీపీ అండ్ జనసేన, రెండు పార్టీల సైన్యం ఎంత క్యాడర్స్ ఎంత కమిటెడ్గా ఉన్నారనేది ఒక ఆలోచన లేకపోలేదు. ఏదైతే నేను తెలుగుదేశం పార్టీలో సంక్షోభం సృష్టించడం ద్వారా మైలేజ్ పొందాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అసలు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 అనేవాళ్ళు ఎవరు స్క్రీన్ మీద కనపడకుండా చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అంటే రెండు వైపుల నుంచి వస్తున్న ప్రెషర్ని ఆయన నిజంగా విత్ స్టాండ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా నిలబడ్డారు. ఇంకోళ్ళకి అది సాధ్యమయ్యే పని కాదు వాస్తవంగా. అంటే ఆయన హైలీ డిసిప్లిన్డ్, నియమాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆయన దీన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన వ్యూహరచన అంతా ఆయన జైల్లో కూర్చొని చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదో సంక్షోభం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేదో జరిగిపోతోంది, ఇవన్నీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న సవాల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మించి ఎలా తీసుకురావాలి, రెండోది లోకేష్ బాబుని వేరే కేసుల్లో అరెస్ట్ చేసే పని అయితే దాన్ని ఎలా ప్రొటెస్ట్ చేయాలి. ఎందుకంటే మనకి తెలుగుదేశం పార్టీకి ఈరోజు నీడ దావర్ అది చాలా స్పష్టం. ఉన్న క్యాడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కమిటెడ్గా సోషల్ మీడియాలకి మాత్రమే పరిమితం కాకుండా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం అయితే వచ్చేసింది. పార్టీని బతికించుకోవాలి. వాళ్ళిద్దరూ మరి వాళ్లే ఫేస్ ఆఫ్ ది పార్టీ, వాళ్లే లోపల ఉంటే ఇంకా పార్టీ నడిపేవాళ్ళు ఎవరు? నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణ్ గారు ఒక అనివార్యత వల్ల వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడని కౌంటర్ చేయాలంటే వాళ్ళకున్న శక్తికి అదనపు శక్తి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి తెలుగుదేశంలో నెక్స్ట్ పార్టీ ప్రెసిడెంట్షిప్ తీసుకునే వాళ్ళు, పార్టీ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎవరు తీసుకుంటారా అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు.